వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, అలాగే పీఆర్సీపై ఉద్యోగ సంఘ నేతలు ఏ విధంగా ఈ యొక్క సమావేశంలో, తాజాగా జరిగిన సమావేశంలో మాట్లాడారు, మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది చూసేద్దాం. మరి పూర్తి సమాచారం ఆల్రెడీ telugunewstime.in అనే వెబ్సైట్ ద్వారా అందజేయడం జరిగింది. ఎవరైనా వెబ్సైట్ని పరిశీలించకపోతే మాత్రం ఎంప్లాయీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికంటే ముందుగా మీరు ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ఫ్రీగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు, జీతంతో పాటు రావాల్సిన బకాయిలు, ఇక సరెండర్ లీవులు, పీఆర్సీ బకాయిలు, పదవి విరమణ తర్వాత వచ్చే బకాయిలను చెల్లిస్తుందని ఉద్యోగులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న ఫలితం లేకపోయింది. అయితే మరి ఏపీజేఏసీ ఉద్యోగులు ఆరోపిస్తున్న విషయాలపై అయితే ఇందులో మనం పూర్తి సమాచారంతో పాటు ముఖ్యంగా telugunewstime.in అనే వెబ్సైట్లో పూర్తి సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఇక 12వ పీఆర్సీ కమిషన్ ప్రకటించి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా దాని చైర్మన్కు కనీసం సీటు లేదని, ఇకపోతే సిబ్బంది కేటాయింపు లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలు ఎన్ని రోజులు లేదు కాబట్టి ఈ ఎన్నికలు వచ్చే సమయానికి ఉద్యోగులకు ఎటువంటి మేలు చేస్తారో ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిందే.